హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అభిషేక్ బచ్చన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటుడిగా తన తండ్రి స్థాయిలో రాణించలేకపోయారు. కానీ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ను పెళ్లి చేసుకోవడంతో ఆయన పేరు దేశమంతా మారిమోగిపోయింది. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో కనిపించని అభిషేక్ తొలిసారిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారితో సినిమాలో కీలక పాత్రలో. సీతారాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ తో ఓ పీరియాడికల్ వార్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు కానీ ఫౌజీ అనే పేరుతో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన హిమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా రెండో హీరోయిన్ గా జట్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ అభిషేక్ బచ్చన్ ను సంప్రదించారని, ఆయన కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, త్వరలోనే సెట్ మీదకు అడుగు పెట్టబోతున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడంతో అభిషేక్ కూడా చేరితే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించుచున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో దుల్కర్ సల్మాన్ తో ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన రాఘవపుడి ఈసారి ప్రభాస్ ను కూడా అదే అవతారంలో చూపించబోతున్నారట. అయితే అమితాబ్ బచ్చన్ గారితో ఇప్పటికే కల్కి 2898 ADలో పనిచేసిన ప్రభాస్ ఇప్పుడు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కూడా కలిసి నటిస్తున్నారన్న వార్త అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.